ఏమిటిది? జీనీ మంత్రమా? ఏమిటిది కొత్తగా ఉంది? అంటే ఈ మంత్రంతో జీనీని పిలవచ్చనుకుంటాను. జీనీ వచ్చిందంటే నా పనులన్నీ చకచక అయిపోతాయి. టిన్ టిన్ డిన్ డిన్ కిమ్ కిమ్ సిమ్ సిమ్ టిన్ డిన్ కిమ్ సిమ్. ఇక మారిపో జీనీలా. అమ్మా, మీరేం చేస్తున్నారు? ఎంత ఘోరం జరిగిపోయింది. చుట్కీని జీనీలా మార్చేశానే. ఇప్పుడేం చెయ్యాలో నాకేమీ అర్థం కావడం లేదు. చుట్కీ జీనీలా మారి కనపడడం లేదు. మీరు ఆ మంత్రాన్ని మళ్ళీ చదివి మమ్మల్ని జీనీగా మార్చేయండి. మేము చుట్కీని కనిపెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. టిన్ టిన్ కిమ్ సిమ్ జీనీలా మారిపోండి. రండి వెళ్దాం. ఏయ్, అటు చూడండి, అక్కడ చుట్కీ ఉంది. ఆరుగురు చిన్న చిన్న కొత్త బానిసలు. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ జీనీ ప్రపంచం పెరిగిపోతోంది. మేము బానిసగా ఉండడానికి ఇక్కడికి రాలేదు. మేము చుట్కీని తీసుకువెళ్ళడానికి వచ్చాం. అందరూ ఒకేసారి లాగండి. ఒకే ఒక ప్రశ్న, మన లాంటి జీని లడ్డూలు తింటారా? ఇంతకు ముందు మేము ఎప్పుడు తినలేదే. ఈ లడ్డు కూడా మనలా గాల్లో ఇరుక్కుపోయినట్టుంది. నేను వెళ్ళి తీసుకుంటాను. నేను వెళ్ళి వెంటనే చుట్కీ తీసుకువస్తాను. టుంటునాంటీ, ఆ మంత్రాన్ని తలకిందులుగా చదవండి. త్వరగా మమ్మల్ని బయటికి తీయండి. టిన్ టిన్ డిన్ డిన్ కిమ్ కిమ్ సిమ్ సిమ్ మునుపట్ల మారిపోండి. కిమ్ కిమ్ డిన్ టిన్. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మహారాజా, ఇవన్నీ ఆ మనుషులు చేసే అల్లరే. అవును, దోడి చెయ్యండి. ఎవరు నువ్వు? ఏమిటి ఆట? ఎందుకు మీరంతా మాలా గెంతుతున్నారు? ఏయ్, నువ్వు కొత్తగా వచ్చావా ఏంటి? ఈ బలవంతుడైన కాళియా గురించి ఎప్పుడు వినలేదా? కాళియా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏయ్, ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? ఏంటి కప్పలా వేషం వేసుకొచ్చి ఇలా నిలబడ్డావు? ఇక చాలు, ఆపు.
మమ్మల్ని మీరు ఇంతవరకు ఎగతాళి చేశారు కదా, ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని మార్చేశాను. ఇలా చూడండి రాజుగారు, మా ప్లే గ్రౌండ్ కింద మీ ఊరుంటుందని మాకసలు తెలియదు. అవును, సరిగ్గా చెప్పారు. మేము గెంతులేస్తూ ఆడుకుంటూ ఉన్నాం. మాకు రేపు రేస్ ఉంది కాబట్టి. మేం చెప్పేది వినండి మండక్ రాజా. మేం చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాం. మరే పర్వాలేదు, కానీ నా ఒక కండిషన్ ఉంది. మీరంతా మాతో కలిసి మా రేసులో పాల్గొనాలి. అందులో మీరు గెలిస్తే మామూలు స్థితికి మార్చేస్తాను. ఒకవేళ లేదంటే అది ఏంటంటే ఈ కప్పల పోటీలో కప్పలతో పాల్గొని మేము ఎలా గెలవగలం? అదే కదా రేస్ స్పెషల్. చెప్పు, దీనికి మీరు ఒప్పుకుంటున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? 1 2 3. భీమ్, నువ్వు చాలా సాహసవంతుడివి, ధైర్యవంతుడివి. కానీ ఈ రేసులో నువ్వు నా చేతిలో ఓడిపోవడం ఖాయం. మేము ఇంతకు ముందే ఈ రేస్ కి బాగా ప్రాక్టీస్ చేశాం. పరిగెత్తే విషయంలోనే మీరు ప్రాక్టీస్ చేశారు, కానీ మాలా ఇలా గంతులు వేసే విషయంలో మీరు మాకు సాటి రారు. నన్ను వదిలిపెట్టు, కాపాడండి, కాపాడండి. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు భీమ్. ఏం పర్వాలేదు, ఇది నా బాధ్యత. మీరు నన్ను క్షమించండి భీమ్. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయినా సరే నాకు ప్రమాదం అని తెలిసి కాపాడారు. భీమికుడు మహాబలుడు తను అందరి